యాక్టింగ్, నటన, ఆ మానసపరమైన ఉద్వేగపరమైన శిక్షణ, సైకలాజికల్ అండ్ ఇమోషనల్ ప్రిపరేషన్. నాటక ప్రతిని మొత్తం దృక్పథములో పాత్ర ఏ విధంగా తగినట్లు ఉంది అర్థం చేసుకోవటమే కాకుండా నటులు తమంత తాము ఊహాత్మకంగా నాటక ప్రపంచంలో ప్రత్యేక పరిస్థితుల్లో మరియు వారి వ్యక్తిగత పాత్ర యొక్క భావాలు ప్రేరణలతో పాత్రను ప్రక్షేపణ చేయగలగాలి. ఒకవేళ నటుడు ఈ విధంగా చేయటానికి కష్టమైతే పరానుభూతి కలిగి ఉండేటట్లు ప్రయోగ విధానాల్లో చొప్పించి చేయవచ్చును. ఒక పద్ధతి స్టానిస్లవ్స్కీ నుంచి అరువు తెచ్చుకోవటం, ఉద్వేగ స్మృతి, ఇమోషన్ మెమరీని ఉపయోగించటం, గతంలో తనకు జరిగినటువంటి పరిస్థితిని వెదుక్కోవటం, అప్పుడు అనుభవించిన ఉద్వేగాలను గుర్తుకు తెచ్చుకోవటం మరియు ఆ ఉద్వేగమును ఇప్పటి దృశ్యములో నటించటానికి ఉపయోగించాలి. ఇంకో పద్ధతి పాత్ర లాంటి వ్యక్తిని కనుగొని వాని పరిస్థితులు, భావాలు ఇంకా ఎక్కువగా కనుక్కోవాలి. ఉదాహరణకి నటుడు ఆసుపత్రి వర్కర్గా నటించవలసి వస్తే ఆ నటుడు ఆసుపత్రిలో కొంతకాలం గడిపితే నిజంగా అక్కడ జరిగేవి గమనిస్తే పాత్ర వైఖరి, బాధలు పూర్తిగా అర్థమవుతాయి. బాగా కష్టమైన పద్ధతి సజ్జోనటనా విధానములు, ఇంప్రవైజేషన్స్ మరియు రంగస్థల ఆటలు, థియేటర్ గేమ్స్ నుంచి సాధించవచ్చును. తక్కిన నటుల సహకారంతో చేయవలెను. వివిధ భావాల గురించి మరియు ప్రతిస్పందనల గురించి నాటక ప్రతిలోని దృశ్యాలను పోలినవై ఉండాలి. ఈ విధమైన అన్వేషణలు నాటక తయారవుతున్నప్పుడు, పూర్వాభ్యాసములు రిహార్సల్స్ జరుగుతున్నప్పుడు చాలా దృశ్యాలకు అవసరమవుతాయి. గమనిక: శ్రీ చిత్రకవి ఆత్రేయ రచించిన సినీవాలి నాటకంలో ప్రదేశము తుఫాను లేక ఉప్పునొచ్చిన వెళ్ళిన ప్రాంతంలో కథ జరుగుతుంది. నేల అంతా బురదతో ఉంటుంది కాబట్టి నటులు చెప్పులు చేతులతో పట్టుకొని కాళ్ళు జారి పడిపోకుండా గుచ్చి నడుస్తున్నట్లు, పంచె ఎగగట్టి నడుస్తున్నట్లు చేస్తారు. గట్టు ప్రాంతం గట్టు అని, బురద ప్రాంతం బురద అని రాసిన బోర్డులు సెట్స్లో నేలపై ఉంచాం. అంటే లిటరేచర్ని ప్రవేశపెట్టాము. నటులు రెండు ప్రాంతాల్లో రెండు విధాలుగా నటించటంలో వ్యత్యాసం చూపాలి. అందుకు సజ్జోనటన విధానాలను ఉపయోగించవలసి వచ్చింది. ఇసుకలో నడవటం, తారు రోడ్డుపై నడవటం, బురదలో నడవటం, గట్టి మట్టి చోట నడవటం మొదలగునవి అభ్యాసాలు చేయించటం జరిగింది. దీనివల్ల భేదము తెలుస్తుంది. నేను రచించి ప్రదర్శించిన మనిషిలో మనిషి 1.5 నిమిషాల నాటికలో తర్వాత డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి లయ నాటకాల్లో ప్రారంభంలోనే వీధి సీన్లు ఉండటంతో తిరుగాడే జనంలో అనేక తరహాలుగా వ్యక్తులను అనుకరించటాన్ని, వైవిధ్యం సాధించటానికి చాలా రిహార్సల్ చేయవలసి వచ్చింది. సజ్జోనట విధానాలను అనుసరించవలసి వచ్చింది.
మరికొన్ని విషయాలు మరో భాగంలో